వైశాఖ పురాణం 21వ అధ్యాయము. పాంచాలరాజు సాయుజ్యము. నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నీట్లు చెప్పసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో నీట్లనెను. పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగే, ఆ పవిత్ర జలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు, నిర్గుణుడు, సాటిలేనివాడునగు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించెను. స్వామి, నీవు దేనియందును ఆసక్తుడవు కావు, ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్వవేత్తలను సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. తత్వవిధులను మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగా లేకున్నారు. కోరిక లేని ప్రజువా, దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించువాడవు, నశింపజీయువాడవును నీవొక్కడవే. స్వామి, నీవు కోరికలనీయు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదహకములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు. తమోగుణమున దుష్టులను శిక్షింతువు, రజోగుణమున రాక్షసుల నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది. స్వామి, గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము ఓ పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుంహకములచే పీడింపబడుచున్నారు. నేనును ఇట్టివాడనై ఇంటింటికి తిరిగే ఎలుకలను తినుచు బలసిన పిల్లివలే నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మేందును పునర్జన్మాది దుంహకములను పెంచుకొనుచుంటిని. ఏమీయు దానము చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవయును చేయలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యము నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగు వారు నా యొద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుంహకమును పోగొట్టిరి. ధర్మార్థకామ మోక్షములను, స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖ ధర్మముల నాచరించితిని. అందువలన నాకు సర్వోత్తమముగు శ్రీహరినుగ్రహము కలిగినది. అందువలన నుత్తమ సంపదలు అధికములుగా నొనగూడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగువానిని సేవింపలేదు. నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులను పాసింపలేదు. అవి ఎన్నియూ స్థిరములు కావు. అన్నిటినీ ఈశనత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికినీ లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే నుత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికి మాలిన వాణి ఎందాసక్తుడనైతిని. మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలముగు నీ పాదపద్మములుండగా నేను సుఖము కావలేననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమునగు కోరికలచే పీడింపబడితిని. స్వామి, ఎచ్చటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాధిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మనెత్తియు నీవే సర్వపురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని. నీ మహిమనిరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూవిచిత్తుడనై సుఖాదిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమీయును ఎవరికినీ ఇచ్చుటలేదు. స్వామి, ప్రభు, పరమాత్మయగు నీ సేవను మరల చేయవలయునను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంతా చిన్నది అగును. అంతేకాడు దైవమగునియందు భక్తి భావము కలుగును. ప్రభు, నీ రాజ్యమంతయు పోవుట మంచిది అని అనుకొనుచున్నాను.
బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది. స్వామి, ఆచ్యుత, నీ పాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి, అనంత భాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును. జగన్నాథ, ప్రసన్నుడవగుము. నీ పాదపద్మ స్మృతి నన్ను విడువకుండా చూడుము. నీ పాదములందు ఆసక్తియు, ధార్యాపుత్రాదులెందనాసక్తియు కలుగజేయుము. ప్రభు, నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములందుగాక. నా మాటలు శ్రీకృష్ణ కథాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు, నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరమున నీకే నమస్కారము నిమగ్నమగుగాక. నీ కథలను వినుటేందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ధి నీ చింతనమునందాసక్తమగుగాక. నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండుగాక. ప్రభు, బ్రహ్మపదవి అక్కరలేదు, చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును, నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును, అనుగ్రహింపుము. ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమనారాయణుడు వచ్చిన పద్మముల వలెనన కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేరుగంభీర స్వరముతో నీట్లనెను. నాయనా, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. 10,000 సంవత్సరముల దీర్ఘాయువునందుము, సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును, తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై గుప్తిని ముక్తిని ఇత్తును. సందేహము లేదు, నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిథి సార్థకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగా నిత్తును. భక్తిపూర్వకముగా గాకుండను బలవంతము వలననో మొగమాటం వలనో ఏదో యొక్క కారణమున వైశాఖ స్నానాదికమును చేసిన వారికిని భుక్తిని ముక్తిని ఇత్తును. ఈ అక్షయతృతీయందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి అనంత పుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిథి మిక్కిలి యుత్తమమైనది, దీనికి సాటి అయిన తిథి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబము కల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పోగొట్టు వృషదానమును చేసిన వానికి అకాల మృత్యువే కాదు, కాలమృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్దాయము నిత్తును. వైశాఖ వ్రతమును, దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ, జర, మృత్యు, వ్యాధి, భయములను, సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ, దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగా నితరమాసములందు చేసిన పూజాధికమునకు సంతోషపడును. వైశాఖ మాసమునకు మాధవమాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను, బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనే వరములనెత్తును. వైశాఖ వ్రతమును, దానాదులను ఆచరించిన వారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యమునిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును. పాంచాల మహారాజా, నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్ధలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి
శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాల రాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు, గౌరవింపలేదు. భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడిని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పోత్రులు, బంధువులు, పరివారము అందరితో గలసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వపాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను. వైశాఖ పురాణం 21వ అధ్యాయం సమాప్తం.